దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే ఆత్మా రామో విరాజతే ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పుడు ఈ యొక్క శ్రద్ధ అంటే వాస్తవానికి శాస్త్రజ్ఞానము, శాస్త్ర అధ్యయనము ఏవీ లేకుండా కూడా చాలా మందిలో భక్తి శ్రద్ధ ఉంటుంది. అంటే పూజలు చేస్తారు, కానీ శాస్త్రములో చెప్పిన విహితంగా ఉండవు. మరి అలాంటి వారు యహ శాస్త్ర విధి ఉత్సృజ్య విడిచిపెట్టి వాళ్ళ స్వభావం ప్రకారంగా చేస్తే అది ఏ శ్రద్ధ కింద వస్తుంది అని అడిగే ప్రశ్న అర్జునుడి. ఆ ప్రశ్నకు సమాధానం భగవాన్ వివరంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఆన్సర్ చేయడం, సమాధానం చెప్పడం కుదరదు. శాస్త్ర ప్రకారంగా చేస్తుంటే అప్పుడు చెప్పొచ్చు, కానీ శాస్త్రం లేదు కాబట్టి దాన్ని వారి యొక్క స్వభావం బట్టి ఉంటుంది. ఎందుకంటే మనల్ని ఏ పూజ అయినా, తపస్సు అయినా, కర్మ అయినా మనల్ని నడిపించేవి రెండు: బాహ్యంగా శాస్త్రము, ఆంతరికంగా మన స్వభావం. ఇక్కడ శాస్త్రం ఎలాగోనూ లేదు కాబట్టి మన స్వభావం ప్రకారంగా వారు ఎటువంటి పూజ చేస్తున్నారు ఒకటి, తరువాత వారు ఎటువంటి దేవీ దేవతలను పూజిస్తున్నారు రెండు, వారు పూజ ఎటువంటి ఉద్దేశముతో, ఏ కోరికలతో, ఏ ప్రయోజనమును ఆశించి చేస్తున్నారు. ఈ విషయాల ఆధారంగా వారి యొక్క శ్రద్ధ ఎటువంటిది అని చెప్పడం జరుగుతుంది. అందువలన మనమేం చూసాం ఇప్పటి వరకు అంటే, వీళ్ళు ఆధ్యాత్మికంగా అంటే ఒక స్పిరిచువల్ ఇన్నర్ గ్రోత్ అంటారు. అంటే మన యొక్క దైవీ సంపత్తు వృద్ధి కోసము మనం పూజించే ఒక సాత్విక రూపములైనటువంటి దేవీ దేవతలు రామ, కృష్ణ, దేవి, అయ్యప్ప, గణేష్, గణపతి, కుమారస్వామి, ఆంజనేయ, వెంకటేశ్వర స్వామి, ఇవన్నీ ఉంటాయి, పశుపతినాథ్, ఇవన్నీ. అంటే మన యొక్క ఆధ్యాత్మిక వృద్ధి, ఎదుగుదల, దైవీ సంపత్తు కోసం మనం చేసే పూజల యొక్క ప్రయోజనము సాత్విక శ్రద్ధ అని చెప్పారు. అందుకే ఈ సాత్వికమైనటువంటి ఈ శ్రద్ధ నిరంతరము ఆధ్యాత్మిక దృష్టే ఉంటుంది. అలా కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి కాకుండా లౌకికమైనటువంటి ధనము, సంపదలు, ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, అధికారం, వీటిపైనే కేవలం ఉంటాయి. అంటే వాళ్ళు పూజలు చేస్తారు
కానీ వాళ్ళ కోరికలు మాత్రం లౌకికమైనటువంటి వాటిపైనే ఉంటాయి. వాళ్ళు ఎంత గొప్ప ఉపాసకులు అవ్వచ్చు కానివ్వండి, కానీ వారి కోరికలు ఏంటంటే ఈ ఆస్తులు పాస్తులు, ధనము, సంపదలు, అధికారము, కీర్తి ప్రతిష్టలు ఇవే కావాలి వాళ్ళకి. వాళ్ళకి ఆధ్యాత్మిక ఎదుగుదల మీద ఏమీ కోరిక శ్రద్ధ ఉండదు. వారు రాజసిక శ్రద్ధ అన్నారు. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడ కుబేర యొక్క విగ్రహం ఉంటుంది, యక్ష, కుబేర, గంధర్వ, కిన్నెర, అనేక రకాల, అంటే సిద్ధులు, బాబాలు, అనేక రకాలుగా అందరికి. ఎందుకు? వాళ్ళు కేవలము లౌకికమైనటువంటి, మా అబ్బాయికి పెళ్లి కాలేదు, మా అమ్మాయికి ఉద్యోగం లేదు, లేకపోతే మా వ్యాపారం, మా ఇల్లు కట్టుకోవాలి, మీ వాహనం కొనుక్కోవాలి, ఇవి కోరికలు అనమాట. సో వీళ్ళకి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు. కానీ వీళ్ళ కోరికలు లౌకికమైనటువంటి కోరికల కోసమే చేసుకుంటారు. వీళ్ళని రాజసిక శ్రద్ధ అంటారు. తరువాత మూడో వాళ్ళు ఉన్నారు ఒకరు. వాళ్ళు ఎలాగంటే మరీ చాలా కఠోరంగా ఉంటారు. అంటే తన శరీరాలని కృషింపజేసి, నశింపజేసి, బాధించి, బాధ పెట్టి, ఒక భూత ప్రేత పిశాచులను కూడా పూజించి అర్ధరాత్రుల్లోనూ అనేక శ్మశానాల్లోనూ శవములు, అంటే డెడ్ బాడీస్ మీద కూడాను ఆ కపాలాలు తన మెడలో వేసుకొని విచిత్ర విన్యాసాలతో చేస్తారు. ఏంటి వీళ్ళ ప్రయోజనం అంటే ఆధ్యాత్మిక ప్రయోజనం ఎలాగూ లేదు, లౌకికంగా కూడా వారు ఎటువంటి ప్రయోజనాలు పొందరు. కానీ ఇతరులని నాశనం చేయడం అనే ఒక లక్ష్యంతో చేస్తారు. అందుకే ఈ భూత వైద్యులు ఏవేవో చేశారు, ఈ కన్ను దృష్టి, రకరకాలు అంటారు మన వాళ్ళు, విలేజెస్. వీళ్ళందరూ కూడా ఈ వర్గానికి చెందినవారు. అందుకే ఏమంటున్నారు? అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏత పూజన్. అంటే శాస్త్రం, విధి, నియమాలకి సంబంధం లేదు. ఘోరమైన తపస్సులు. మీరు హిమాలయాల రీజియన్స్లో వెళ్తే ఒక్కొక్కరు విభూతులు పూసుకుంటారు, వస్త్రాలు ధరించరు, అనేక రకాల చేష్టలు చేస్తారు, జడలు వేసుకుంటూ శిరశాసనాల మీద చెట్లు వేలాడుతుంటారు, కిందేమో ఒక గుడ్డ పరుస్తుంటారు. మన వాళ్ళు వెళ్ళి సిద్ధులు, యోగులు, సిద్ధాశ్రమం నుంచి వచ్చారు, శంబాల నగరం నుండి వచ్చారు, ఈ రకరకాల ఒక రకమైనటువంటి కల్పితాలు సృష్టిస్తే మన ఊళ్ళు జనం వెళ్ళి అంతే వాళ్ళే అఘోరి అని పేరు పెడతారండి. అఘోరి ఏంటండి? అఘోరి అంటే కేవలం నిర్వికల సమాధిలో ఉన్న శివ పేరు అఘోరి. మరి బట్టలన్నీ ఇప్పేసి బయట అనేక రకాల విన్యాసాలు తిరుగుతున్నాం, అఘోరులు అంటున్నాం మనం. మరి మనం ఏం చేస్తాం? మనం ఏదైనా చేస్తాం. ప్రజలందరూ తలుచుకుంటే ఏమైనా చేయగలరు. వాడు ముఖ్యమంత్రి ఇవాళ ఉంటాడు, రేపేమో ముఖ్యమంత్రి కూడా తీసేస్తారు, ప్రజలంతా కదా. కాబట్టి మనము అలాంటి వాళ్ళని మనం బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. అందుకే కొత్త కొత్త చేష్టలు చేస్తారన్నమాట. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? దంభము, అహంకారంతో కూడి ఇవి చేస్తున్నారు. అందువలన బలమైన కోరికలతో, ఆ యొక్క అభిమానము, రాగముతో ఇవి చేస్తున్నారు ఇలాంటి చేష్టలు. కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతస. వాళ్ళు తన శరీరాన్ని హింసిస్తారు, ఇతరులను కూడా హింసిస్తారు. అయితే భగవాన్ ఏమంటున్నారంటే వాళ్ళు తెలుసో తెలియకో చేస్తున్నారు, కానీ సకల ప్రాణులందు నేనే ఉన్నానుగా, మాంచ అంత శరీరస్థం, ప్రతి శరీరంలో ఉన్న నన్ను కూడా వాళ్ళు ఒక రకంగా హింసిస్తున్నారు. కాబట్టి ఎటువంటి డౌట్ లేకుండా, అంటే మీకు ఏమి డౌట్ లేకుండా వాళ్ళని పూర్తిగా మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే వీళ్ళు అసురులు అని మీరు నిర్ణయించుకోండి. ఏమంటున్నారు? తాన్ అలాంటి వాళ్ళని విద్ధి తెలుసుకోండి. ఏమని తెలుసుకుంటారు మీరు? అసురాహ, అసురు ప్రవృత్తి
తామసిక శ్రద్ధ కలిగి ఉన్నారు అని మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు భగవాన్. మాంచ ఏవ అంతఃశరీరస్థం తాన్ విద్ధి అసురాన్ నిశ్చయాన్. ఆసుర నిశ్చయాన్ అంటే వాళ్ళు ఆసురి తపస్సు అంటే తామసిక తపస్సు. ఇప్పుడు చూడండి మీరు, కొంతమంది మహాత్ములు, సాధకులు, ముముక్షువులు, జిజ్ఞాసులు ఉన్నారు, భక్తులు. వాళ్ళు శాస్త్రం తెలియకపోయినా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఒక సాత్విక దేవతలకు పూజిస్తారు. వాళ్ళు సాత్విక శ్రద్ధ. 100కి 95% లౌకికులు అదే పూజలు ఉపాసనలు చేస్తూ లౌకికమైనటువంటి కోరికల కోసం చేస్తుంటారు. వారు రాజసిక శ్రద్ధ. మరి మనం పురాణాల్లో చూస్తున్నటువంటి ఈ సిద్ధ పురుషులు, ఈ రాక్షసులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు నిజమైనటువంటి ఈశ్వరుని కోసం కానీ వాళ్ళ ఆధ్యాత్మికమైన వృద్ధి కోసం చెయ్యరు. అందుకే మీరు చూడండి, పురాణాలలో ఒకప్పుడు వాళ్ళందరూ తపస్సులు చేసి ఒప్పించి మెప్పించి ఈశ్వరు వద్ద ఆ వరములు పొందుతారు. తారకాసుర, హిరణ్యకశిప, రావణ, వీళ్ళందరూ కూడా అటువంటి వరాలే పొందుతారు. కానీ చివరికి ఏమవుతుంది? ఏ ఈశ్వరునితో వరం పొందారో ఆ ఈశ్వరునితోనే వీళ్ళు శత్రుత్వం కూడా పెట్టుకుంటారు. ఘోరం. కాబట్టి నిన్న మనం చూసాం, ఆఖరికి ఈశ్వరుని కూడా వదలరు వీళ్ళు. భస్మాసుర ఎంత మూర్ఖుడంటే, ఏ తపస్సు చేసి ఈశ్వరుని మెప్పించారో వరం అడుగుతారు. నేను ఎవరి తల మీద చేయి పెట్టిన వాళ్ళు భస్మం అయిపోవాలంటాడు. భోలాశంకరుడు కదా, మీకు అందరికీ తెలుసు. ఆయన ఒక చిన్న బిల్వపత్రానికి ఎంతో తబ్బిబ్బైపోయి ఆనందపడిపోతారు. ఆయన అభిషేక ప్రియ, అలంకార ప్రియ కాదు. కాబట్టి శివ తథాస్తు అన్నారు. అది పని చేస్తుందో లేదని టెస్ట్ చేసుకోవాలి కదా. ఎక్కడ చేయి పెడతారు? శివుని మీదే చేయి పెట్టాలని ప్రయత్నిస్తారు. ఎంత మూర్ఖుడు చూడండి. ఈ కథ మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఆ మాయాశక్తి రూపంలో వచ్చి ఆ పరమాత్మే మళ్ళీ ఆ మూర్ఖుడికి నాశనం చేస్తుంది, జగన్మోహినిగా. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పాము అంటే, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చేసే పూజ సాత్విక పూజ అన్నాము. లౌకికమైనటువంటి సంపదలు, కోరికలు తీర్చుకోవడం చేసే పూజ రాజసిక పూజ అన్నాము. ఇతరుల నాశనం కోసం చేసే పూజ తామసిక పూజ శ్రద్ధ అని చెప్పాం. అందుకే వీళ్ళేమంటున్నారంటే, మనం చెప్తాం ఏమని, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని అన్నాం. అంటే అర్థం ఏంటి? సకల ప్రాణులు అనాదిగా ఈశ్వరునిగా, జీవాత్మగా, జగత్తుగా ఒకే పరమాత్మ మూడింట్లో ఉన్నది. ఒకే దక్షిణామూర్తి ఈశ్వరుగా, గురువుగా, శిష్యునిగా, ఆత్మరూపంగా ఉన్నది. కానీ ఉపాధి భేదంగానే మూడు ఉన్నది అని చెప్పడం జరిగింది దక్షిణామూర్తి. కాబట్టి ప్రతి అణువణువు ఆ పరమాత్మ ఉనికిగా ఉండొచ్చు, చైతన్యంగా ఉండొచ్చు, ఆనందంగా కూడా ఉండొచ్చు, ప్రకటన అవ్వచ్చు. అంటే ఇండైరెక్ట్ గా నన్ను హింసిస్తున్నారు ఈ మూర్ఖులు తెలియకుండా. మాంచ ఏవ అంతఃశరీరస్థం అని చెప్పారు. అయితే ఇక్కడితో అర్జునుని యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పడం జరిగింది. కానీ దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో సవివరంగా భగవాను కొనసాగిస్తున్నారు ఇక్కడ. ఎలాగా అంటే, వారి యొక్క ఆహారం కూడా 3 రకములుగా ఉంటుంది, 3 శ్రద్ధలుగా ఉంటుంది. ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు, ఆహారం బట్టి కూడా వాళ్ళ శ్రద్ధ ఏమిటో చెప్పొచ్చు. వారు ఎటువంటి యజ్ఞం చేస్తున్నారు, ఆ యజ్ఞం బట్టి కూడా వారి యొక్క శ్రద్ధ మనం చెప్పవచ్చు. ఎటువంటి తపస్సు చేస్తున్నారు, ఆ తపస్సు ప్రకారంగా కూడా వారి శ్రద్ధ ఏంటో మనం చెప్పొచ్చు.
ఎటువంటి దానం చేస్తున్నారు. దానం అంటే దానం ఇచ్చేటప్పుడు కూడా మన శ్రద్ధ తెలిసిపోతుంది. అది భగవాను సవివరంగా మరొక 4 రకాల గురించి ఈ శ్రద్ధ వివరించబోతున్నారు. ఆహారస్త్వపి సర్వస్య ఆహారస్త్వపి సర్వస్య ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః త్రివిధో భవతి ప్రియః త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం యజ్ఞస్తపస్తథా దానం యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు తేషాం భేదమిమం శృణు తేషాం భేదమిమం శృణు ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. అయితే ఇప్పుడు అర్జునుడి ప్రశ్నకు సమాధానం అయిపోయింది. నిజానికి శ్రద్ధాత్రయ విభాగ యోగం పేరుకు తగ్గట్టుగా సమాధానం చెప్పడం జరిగింది. కానీ కృష్ణ పరమాత్మకి ఇంకా దాని యొక్క సవివరము అందించాలనే ఉత్సాహం అన్నమాట. ఆ ఉత్సాహంతో ఈ స్వభావాన్ని బట్టి 3 శ్రద్ధలు చెప్పిన తర్వాత ఇంకా మరిన్ని యాడ్ చేయాలి. అంటే ఒక్క పూజే కాదు, మరిన్ని విషయాలు అంటే వారి యొక్క వ్యవహారంలోను, వారి భోజనంలోను, వారి పనితీరులోను, వారి తపస్సుల్లోను, వారి యొక్క దాన ధర్మాల్లోను, వ్యవహారంలోను అన్నిట్లో కూడా ఈ యొక్క 3 శ్రద్ధలు ఎలా ప్రకటమవుతున్నాయి, ఈ 3 శ్రద్ధల్లో ఎలా వారి యొక్క జీవన విధానాలు ఉంటున్నాయి అని ఒక పూర్తి స్థాయి ఇప్పటి వరకు ఒక 2 మార్కుల ప్రశ్నకు ఆన్సర్ రాసినట్టు, సమాధానం రాసినట్టు చెప్పేశారు. ఇప్పుడు ఒక వ్యాస రూపములు విస్తారంగా చెప్పబోతున్నారు అన్నమాట. అందువలన ఇప్పుడు మొదటి అంశం అయిపోయింది. కానీ ఇప్పుడేంటి, ఇప్పుడు రెండవ అంశం అంటే మొత్తం 4 అంశముల మీద చెప్పబోతున్నారు. ఏంటి? 1 ఆహారము, 2 యజ్ఞము, 3 తపస్సు, 4 దానము. ఈ 4ంటికి ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తున్నారు ఇప్పుడు భగవాన్. అందువలన ఏమంటున్నారు, ఇవి గనక మీరు తెలుసుకుంటే ఏ గురువు అక్కర్లేదు, ఏ శాస్త్రం కూడా మళ్ళీ మీరు వెళ్లకుండా మీకు మీరు ఒక టెస్ట్ లాగా చేసుకోవచ్చు. ఓహో, నేను ఇటువంటి పూజ చేస్తున్నాను, నేను ఇటువంటి ఆహారాన్ని ఇష్టపడుతున్నాను, నేను ఇటువంటి దానము సేవ చేస్తున్నాను, ఇవి తపస్సు, పూజ, ఇవన్నీ మనకు మనం చెక్ చేసుకోవచ్చు టైం టు టైం. అంటే ఆహారం అపి సర్వస్య అంటే అర్థమైందా? ఒక వ్యక్తి తినే ఆహారం కూడా, అంటే మనం ఇష్టపడి తినే ఆహారములో కూడా ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాం మనం స్వభావాన్ని తెలియజేస్తుంది. మనం తినే ఆహారం కూడా మన యొక్క స్వభావం, మన యొక్క శ్రద్ధను తెలియజేస్తుందంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రతిసారి మనం భోజనం తినేటప్పుడు కూడా త్రివిధో భవతి భారత, ఏ భారత అర్జున, 3 రకాలుగా ఉంటుంది మనం తినే ఆహారం కూడా. అది సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారము. అదేవిధంగా యజ్ఞం అంటే యజ్ఞం అంటే యజతే అంటే పూజ, అది కూడా పూజే.
ఇంతకుముందు మనం చెప్పారు ఓవరాల్గా. ఇప్పుడు పూజ విధానం, యజ్ఞం అంటే పూజ విధానము. అయితే ఇప్పుడు ఇంతకుముందు శ్రద్ధ పరంగా పూజ అని చెప్పారు, శ్రద్ధ స్వభావం ప్రకారంగా ఆంతరంగికంగా చెప్పారు ఇంతకుముందు. ఇప్పుడేంటి, ప్రత్యక్షంగా పూజ గురించే మాట్లాడుతున్నారు. ఏంటి అవి కూడా 3 రకాల శ్రద్ధతో ఉంటాయి. సాత్విక యజ్ఞము, రాజసిక యజ్ఞము, తామసిక యజ్ఞము అంటారు. తపస్సు అంటే మనం చేసే ప్రతి క్రమశిక్షణ కోసం చేసే ప్రతి విషయం కూడా తపస్సుగా ఉంటుంది. మనం ఎటువంటి తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు, సాత్విక తపస్సు. దానం కూడా సాత్విక దానము, రాజసిక దానము, తామసిక దానం. అంటే ఏ సమయంలో చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి, ఇవన్నీ కూడా ఉంటాయి వివరంగా. తేషా భేదం ఇమం శృణు, వాటి యొక్క వివరణ నేను చెప్తాను, నువ్వు ఏకాగ్రతతో శ్రద్ధగా వినాలి, లేకపోతే పట్టుకోలేవు అంటున్నారు అర్జునుడికి భగవాన్. ఏంటంటే సాత్విక గుణం ఉన్న వ్యక్తి సహజంగానే సాత్విక ఆహారాన్ని ఇష్టపడతారు, సాత్విక యజ్ఞాన్ని ఇష్టపడతారు, సాత్విక తపస్సును ఇష్టపడతారు, సాత్విక దానాన్ని చేస్తారు. చూసారా, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సాత్విక గుణ స్వభావం అధికంగా ఉన్న వ్యక్తి ఆయన సాత్విక పూజ చేస్తారు, సాత్విక యజ్ఞం చేస్తారు, సాత్విక ఆహారాన్ని తింటారు, సాత్విక దానమే చేస్తారు. ఎందుకంటే మన మనస్సు అంటే మన మనస్థితి ఏ విధంగా ఉంటుందో పరిస్థితి ఆ విధంగా మారుతుంది. అందువలన పరిస్థితులు బట్టి మనస్థితి, మనస్థితి బట్టి పరిస్థితి. కానీ మనం మనస్థితినే మనం మార్చుకోగలం, పరిస్థితిని మీరు మార్చలేరు. ఇప్పుడు వర్షాలు పడుతుంది, పరిస్థితిని మీరు మార్చగలరా? మార్చలేరు. అందువలన మన మనస్థితిని మనము సరిచేసుకోవాలి. అందువలన మన మనస్థితి ఎలా ఉంటే దానికి అనుగుణంగా మనము అటువంటి ఆహారాన్ని తింటాము, అటువంటి పూజ చేస్తాము, అటువంటి తపస్సు, అటువంటి దానం చేస్తామని చెప్పారు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఆయా ఆహారానికి ఆకర్షితులవుతారు మీరు. అందువలన దాని ప్రకారంగా మనం ఏం చేయాలి? ఏ ప్రవృత్తిలో ఉన్నామో ఆ ప్రవృత్తిని మనము చెక్ చేసుకోవాలి. ఎందుకు? ఒకవేళ మీకు తెలుస్తుంది వెంటనే, ఓహో నేను ఇంతకాలము రాజసిక ఆహారం తింటున్నానా, అయితే నేను సాత్విక ఆహారంలోకి మారాలి. నేను సాత్విక ఆహారమే తింటున్నా, ఓకే, దాన్ని నేను ఒక కంట్రోల్ చేసుకోవాలి డైట్ అని తెలియాలి. ఒకవేళ నేను తామసిక ఆహారం తింటున్నా, అమ్మో తామసిక ఆహారం తింటున్నానా, దాన్ని మెల్లగా రాజసిక నుండి సాత్వికలో మార్చుకోవాలి. ఇది మనకు ఒక బెల్ అనమాట, అంటే ఒక సిగ్నల్స్ అనమాట. ఇవి మనం కారులో వెళ్తుంటే మీ పెట్రోల్ అయిపోతుంది అని ఒక సిగ్నల్ ఉంటుంది, దానికి ఒక మీటర్. ఆ విధంగా మనకి ఇది ఒక మీటర్ లాంటిది అనమాట. ఇప్పుడు చెప్తున్నారు ఏంటి? ఆహారం అంటే ఈ 3 గురించి చూసాం. అంటే ఇది ఒక ఇంట్రడక్షన్ శ్లోకం అంటే 7వ శ్లోకం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆహారం గురించి చెప్తున్నారు, శ్రద్ధల గురించి. అంటే 8, 9, 10 3 శ్లోకములు ఆహారం యొక్క సాత్విక ఆహారం ఎలాంటిది, రాజసిక ఆహారం ఎలాంటిది, తామసిక ఆహారం ఎలాంటిది అని చెప్పడానికి 3 శ్లోకాల్లో భగవాన్ చెబుతున్నారు. ఆయుస్సత్వబలారోగ్య 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 సుఖప్రీతి వివర్ధనా సుఖప్రీతి వివర్ధనాః సుఖప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః
రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః ఆహారా సాత్విక ప్రియాః ఆహారా సాత్విక ప్రియాః ఆయుః సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః ఆయుః సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః ఆయుః సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారా సాత్విక ప్రియాః. ఇప్పుడు ఉత్తమం. ఈ 3 శ్లోకాలు ఆహారం గురించి, అంటే ఈ సాత్విక ఆహారమా తింటున్నామా, రాజసిక ఆహారం తింటున్నామా, తామసిక ఆహారం తింటున్నామా అని చెప్పబోతున్నారు. మన సనాతన ధర్మంలో అందుకే సనాతన ధర్మం అని మనము జపం చేయడానికి కారణం ఏంటంటే, ఇలాంటి తత్వం, ఇలాంటి సిద్ధాంతము, ఇలాంటి సంప్రదాయము, ఇలాంటి సంస్కృతి, ఇలాంటి పరంపర ఇంకెక్కడ ఉండవు. ఎందుకంటే మనం దైనందిక నిత్య జీవితంలో లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు ప్రతి చేష్ట కూడా ఒక యజ్ఞంగా మార్చుకునే అవకాశం ఉంది. అంటే మనం పెద్ద పెద్ద ఎక్కువ ఖర్చులు పెట్టి నానా హంగామాలు చేసి అడావుడి చేసి పెద్దగా కష్టపడిపోవని పని లేదు. ప్రతి చిన్న నుండి పెద్దది వరకు ప్రతి చేష్ట కూడా మీ జీవితంలో దాన్ని ఒక యజ్ఞంగా మార్చుకోవచ్చు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీరు సహజంగా మీకు తెలియకుండా మీకు జరిగేమైనా చర్యలు ఉన్నాయా? చెప్పండి. చాలా మంది నాకు తెలియకుండా కూడా జరిగిపోతుంది స్వామి. ఏంటి? శ్వాస. మీకేమైనా తెలుస్తుందా? మీరేమైనా బలంగా ఊపిరి తీసుకుని విడిచిపెడుతున్నారా ప్రతి క్షణము? లేదు. అంటే మీకు తెలియకుండానే మీరు గాఢ నిద్రలో కూడా జరిగే ప్రక్రియ ఏంటంటే ఒక్క శ్వాసే. కాబట్టి ఈ విడిచిపెట్టడం, పీల్చడము, విడిచిపెట్టడం అనేది అది సామాన్యంగా జరుగుతున్నటువంటి కర్మ చేష్ట. కానీ దాన్ని కూడా ఒక క్రమ పద్ధతిగా, ఒక భక్తితో, ఒక ఈశ్వర స్మరణతో మీరు ఒక్కసారి మీరు సాధన చేస్తే అది ఒక యజ్ఞం అయిపోతుంది. 4వ అధ్యాయం చూసాం. ప్రాణాయామ పరాయణా ప్రాణే అపానే జుహ్వతి ప్రాణాయామ పరాయణ అని చూసాం అక్కడ. అంటే కేవలం శ్వాస ఒక బ్రహ్మాండమైన యజ్ఞంగా మారిపోయింది. చూసారా? అదే విధంగా మనం ఏమంటామంటే, ఇంకా క్రమము తప్పకుండా ఈ శ్వాస చేస్తారు కదా, అందువలన దీన్ని ప్రాణాయామ యజ్ఞం అంటారు. అదే విధంగా భోజనం చేసేటప్పుడు కూడా మీరు చూడండి, ఇక్కడ జఠరాగ్ని ఉంటుంది. జఠరాగ్ని ఉంటే ఏం చేస్తాం మనము? ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ. ప్రాణాగ్నిహోత్రం అంటారు. మన అందరం చూసాం, బయట అగ్నిహోత్రం చేయడం తెలుసు మనకి. కానీ ప్రాణాగ్నిహోత్రం అనే యజ్ఞం ఉన్నదంట. చూసారా? అందువలన కొన్ని శతాబ్దాల ముందు నుండే ఇప్పుడు సైన్స్లో ఇప్పుడు చెప్తున్నారు, మీ యొక్క బ్రెత్, శ్వాస చాలా పవర్ఫుల్, దానివలన ఎన్నో ఆరోగ్య సమస్యలు క్లియర్ అవుతాయి అని ఇప్పుడు సైంటిస్టులు చెప్తే, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన యోగులు, ఋషులు ఈ ప్రాణాయామం గురించి చెప్పారు. అంటే మనం ప్రతి ఒక్కటి మన సనాతన ధర్మంలో ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చేయొచ్చు అనేం లేదు. ప్రతి ఒక్కదాన్ని కూడా మనము ఒక యజ్ఞంగా మార్చుకోవచ్చు. అందువలన
ఈ విధంగానే మనం సహజంగా చేసే ఇంక కర్మ ఏంటి? బోల్డ్ కర్మలు ఉన్నాయి. అంటే భోజనం జనరల్గా ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ భోజనం ఎలా చెయ్యాలి మనకు చెప్పారు. అందుకే సన్యాసులు భిక్ష అంటారు. మరి మన అందరం భోజనం అంటాం. ఏంటి తేడా? ఓహో, సన్యాసులు కాబట్టి భోజనం అంటే ఇది అక్కడ ఏదో బాగులేదు, భిక్ష అంటే గొప్పగా ఉంటుందేమో అని అనుకుంటున్నారా? కాదు. భిక్షకి భోజనంకి ఆ పదములోనే చాలా తేడా ఉన్నది. ఏమిరా అన్నానికి ఏమయ్యా అనడానికి తేడా ఉంది. రెండింటికి పిలవడమే. చూసారా? ఏమిరా అంటే ఎంత గొడవలైపోతాయి. ఏమయ్యా ఏమి నాయన అంటే అదొక గౌరవం. అదేవిధంగా భిక్ష అంటే ఏమిటి, భోజనం అంటే ఏమిటి? అందుకే సన్యాసి పిలిచి స్వామీజీ భోజనం చేస్తారా అనకూడదు. ఎందుకు? భోజనం అంటే అర్థం ఏంటంటే భో అంటే భోగము, జనం అంటే జన్ అంటే జనింపజేసేది. అంటే మనలో ఒక భోగాన్ని కలిగించేది. భోగాన్ని కలిగించేది దాని పేరు భోజనం అంటారు. మరి భిక్ష అంటే క్షుద్ అంటే ఆకలి రోగము, ఆకలి రోగాన్ని నివారింపజేసేది భిక్ష. అందుకే సన్యాసులకి ఏం చెప్పారు? క్షుద్వ్యాధి విచికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యత విధివశాత్ ప్రాప్తేన సంతుష్యత అని చెప్పారు. అందువలన సన్యాసులు మహాత్ములు వాళ్ళు భోగం కోసం తినరు, భోజనం చేయరు. వాళ్ళు కేవలము ఆకలి రోగానికి ఔషధంగా తీసుకుంటారు. అందుకే స్వాద్వన్నం నతు యాచ్యత. అమ్మ మంచి ఫ్రైలు, మంచి మసాలాలు దట్టించి మంచి రుచికరమైనటువంటి బిర్యానీలు ఇవి ఎవరు అడగకూడదు. భిక్ష విధివశాత్. ఆ రోజుకి ఏమి రాసి పెట్టిందో సాక్షాత్ ఏ తల్లి చేతి నుండి మీకు భిక్ష వచ్చినా అది అన్నపూర్ణించినట్టే. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. హే పార్వతి మాత సదా అన్నపూర్ణ వర్తిల్లు, లోకమాత జగన్మాత అన్నపూర్ణ. కాబట్టి నా భిక్ష కేవలము జ్ఞాన వైరాగ్యాలు సిద్ధించడానికి, తద్వారా మోక్షం పొందడానికే నాకు భిక్ష కావాలి తప్ప వేరే ప్రయోజనం భిక్ష కోసం లేదు అని నిర్ణయించుకుంటున్నారు మహాత్మ. కొంతమంది కేవలం భోంచేయడానికే ఉంటారు, కొంతమంది ఈ శరీరం నిలబడడానికి భోంచేస్తారు. అది తేడా. అందువలన మన తినడం అనేది కూడా నిత్య కర్మ. దాన్ని కూడా మనము ఒక యజ్ఞంగా మార్చుకోవచ్చు. అలా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. దీన్ని ప్రాణాగ్నిహోత్రం అంటారు. అదేవిధంగా మనం స్నానం చేస్తాం, రెగ్యులర్ చేసేది. చూడండి, వీరు పెద్ద పెద్ద యజ్ఞయాగాల గురించి రాజశ్యామల యాగం, ముఖ్యమంత్రి అయిపోయినకి ఇదేమైనా సమ్మక్క సారక జాతరలో కొనే విజిల్ అండి, లేకపోతే బెలూనా అండి? ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్పింది మన వేదము. మీరు స్నానం చేసేటప్పుడు దాన్ని యజ్ఞంగా మార్చుకోండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అన్ని నదీ జలాలు ఒకటై పవిత్రమైనటువంటి ఆ గంగామయ్యి సాక్షాత్ ఆపో వై విష్ణు, ఆపో వై శివ, ఆపో వై బ్రహ్మ. ఆపహ అంటే జలము, జలమే పరమాత్మ. ఆ దృష్టితో మీరు స్నానం చేస్తే ఇంక మీరు ఏమండి, అది యజ్ఞం అయిపోయింది ఆల్రెడీ. అందువలన ఇక్కడ ఆహార యజ్ఞం గురించి 4 కోణాల్లో చెప్తున్నారు. ఇక్కడ 4 అంటే ఒక 4 విషయాల ఆధారంగా చెప్తున్నారు. ఎలా చెప్పాలి అంటే, ముందు ఆహారం ఎక్కడి నుండి వస్తుంది, ఎటువంటి ఆహారం తినాలి, ఎంత ఆహారం తినాలి,
ఏ విధంగా తినాలి చూసారా? ఆహారం ఇది ఏ విధంగా సంపాదించాము, ఎటువంటి ఆహారం తినాలి, ఎంత ఆహారం తినాలి, ఏ విధంగా తినాలి, ఇవి ఎప్పుడైనా మీరు గుర్తిస్తున్నారా? అందువలన మీరు చెప్పండి, ఆహారం ఎక్కడి నుండి సంపాదిస్తున్నారు, ఎక్కడి నుండి వస్తుంది అంటే ఎవరు వండారు, ఎటువంటి స్వభావంతో వండుతున్నారని మనం చూసుకోవాలి. అందుకే ఎవరైతే ఎప్పుడు నిరంతరం హోటల్లో ఈ ఆయిల్స్ ఫుడ్, ఈ ఫ్రైలు తింటారో సర్వసాధారణంగా వాళ్ళు తమో గుణం రజోగుణం పెరుగుతుంది. వాళ్ళు భయంకరమైన ఆవేశాలు, కోపాలతో ఆ స్వభావాలతో ఉండి పెడతారు. అందువలన వాళ్ళ యొక్క వ్యాపార దృష్టి డబ్బులే తప్ప భిక్షా భోజనం అనే దృష్టి ఉండదు వాళ్ళు. అన్నదానం అని అసలు ఏముండదు బయటికే. అందువలన వాళ్ళు ఎటువంటి ప్రేమ భక్తి ఏముండవు కాబట్టి వాళ్ళు విసుక్కుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ అనే గొడవలతో కూడా భోజనాలు పెడతారు. కాబట్టి అలాంటి భోజనం మనము తినకూడదు. ఎందుకంటే మనం బయటికి కనిపిస్తున్న ఆహారమే మనకు తెలుస్తుంది, వాటితో పాటు పుణ్యపాపాలు అనేవి సంస్కారం కూడా వచ్చేస్తుంది ఆ ఆహారంతో పాటు. అందుకే దీన్ని ఏమంటారు శాస్త్రంలో? అసత్ ప్రతిగ్రహ పాపము, అసత్ ప్రతిగ్రహ. అందువలన చాలా మంది ఇంట్లో వండుకున్న భోజనం తప్ప బయట ఎక్కడ భోజనం చేయరు. ఇది కారణం. అయితే మీరు చెప్పచ్చు, స్వామీజీ ఇంట్లో వండుతున్నారు కానీ నిరంతరం ఇంట్లో కూడా తిట్టుకుంటూ, దీవించుకుంటూ, గొడవలు ఆడుకుని వండుతున్నారుగా. అలా ఉండకూడదు మరి. అందుకే మనం ప్రతి అమ్మ, ప్రతి తల్లి ఇంట్లో స్నానపానాలు చేసుకొని, ఇల్లు వాకిలు అంతా అలుక్కొని, ముగ్గులు వేసుకొని, పూజ చేసి అప్పుడు వంట ప్రారంభించాలి. వంట యజ్ఞం. ఆ వంట చేస్తున్నప్పుడు ఒక విష్ణు సహస్రనామము, ఒక భగవద్గీత శ్లోకాలు, ఒక లలితా సహస్రనామము, కొన్ని ప్రార్థనలు చేసుకుంటూ అది వంట చేస్తుంటే ఆనందంతో అది సాక్షాత్ అన్నపూర్ణ తల్లి చేస్తున్నట్టుగా అది అమృతతుల్యమైపోతుంది. అందువలన అది మీ శరీరాన్నే కాకుండా మీ లోపల ఉన్న కల్మషాలన్నీ కూడా శుద్ధి చేస్తుంది అలాంటి ఆహారం తినడం వలన. అంటే అందుకే దీన్ని మనము వీటి కోసము ప్రతిరోజు సంధ్యావందనంలో కొన్ని మంత్రాలు కూడా ఉన్నాయి. అత్యాశనాదదే పానాద్యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్ తన్నో వరుణో రాజా పారినాహ్యవమర్షతు. కొన్ని సూక్తాలు ఉన్నాయి, అగమర్షణ సూక్తం అని. అది ఉదయం మనం స్నానం చేసేటప్పుడు మనం ప్రార్థన చెయ్యాలి. నాకు తెలుసో తెలియకో రాత్రి నేను ఏమైనా పొరపాటు అపరాధం చేశాను, ఆ అపరాధాల నుంచి నన్ను పూర్తిగా శుద్ధం చేయి, విముక్తి చేయి. నాకు తెలుసో తెలియకో వేరే ఎవరి దగ్గర నుంచి ఆహారం స్వీకరించాను, అది కూడా నాకు పాపమే, కాబట్టి దాని నుండి కూడా నాకు విముక్తి కలిగించు ఓ వరుణదేవా అని అసత ప్రతిగ్రాహ స్వాహ. అసత అంటే అంటే తీసుకోని చోటు నుండి నాకు ఆహారం వచ్చింది. ఎవరెవరు అనేక గొడవలు పెడుతూ, తిట్టుకుంటూ వాళ్ళ మానసిక స్వభావం బాగులేకుండా కూడా భిక్ష వచ్చింది ఒక్కోసారి. అందువలన అసత ప్రతిగ్రహ స్వాహ అంటే అసత్ ప్రతిగ్రహ పాపం నుండి నాకు విముక్తి చెయ్యి ఓ వరుణదేవ అని ప్రార్థన చేస్తుంటారు బ్రహ్మచారులు. అందువలన నిత్యము దైవ చింతనతో మనం తెలుసుకోవడం చేయడం వలన ఆ యొక్క ఆహారం అనేది అమృతమయమైపోతుంది. ఇంకోటి ఏంటి, అలాంటి ఆహారం తిన్నవారికి సాత్విక ఆహారం వస్తుంది. మీకు తెలుసో తెలియకో మీలో ఒక ఆధ్యాత్మిక వృద్ధికి కావలసినటువంటి విలువలు, దైవీ సంపత్తి పెరుగుతుంది. అందువలన అమ్మ తన ఇష్టముతో, ప్రేమతో, ఆ ప్రేమతో చేసిన వంట భోజనము ప్రేమతో వడ్డిస్తే రెండు వైపుల లాభాలు ఉన్నాయి. ఏంటి, ఆ వండిన వారికి ఎంతో ఆధ్యాత్మిక వృద్ధి జరుగుతుంది, ఆహారం తిన్న వారికి కూడా ఎంతో ఆధ్యాత్మిక వృద్ధి జరుగుతుంది. అందువలన మనం చేసే ప్రతి పనిలోనూ ఆ దైవాన్ని మనం జోడించాలి. అందుకే చూడండి, మనకి శాస్త్రం చెప్పారు ఎలా ఆహారం తినాలి. పూరయేతసనే అర్థం తృతీయే ఉదకేన తు వాయ సంచరణార్థాయ
చతుర్థం అవశేషయేత్ అన్నారు. అంటే సగభాగము, అంటే ఒక రూపాయిలాగా మనం ఆహారం అనుకుంటే అర్ధ భాగము మన ఆహారంతో నింపాలి, ఇక పావు భాగము నీరు తాగాలి, ఇంకా పావు భాగము ఖాళీగా ఉంచాలి, ఖాళీ కడుపుతో. ఎందుకంటే వాయు సంచరణార్థము, జీర్ణం కావడానికి బాగా. సో ఈ విధంగా మనకు చెప్పారు. అయితే ఇప్పుడు మనకు ప్రశ్న ఏంటంటే ఎటువంటి ఆహారం తినాలి? ఇప్పుడు చూసారు కదా, అందువలన ఎక్కడి నుండి వచ్చిన ఆహారం తినాలని చెప్పాం మనం. అందువలన ఇప్పుడు కూడా ఎవరు ఆహారం ఇస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వండుతున్నారు అనేది కూడా మనం గమనించాలి. మన శాస్త్రంలో చెప్పే ఇవన్నీ. ఇప్పుడు ఎటువంటి ఆహారం తినాలని చెప్తున్నారు అంటే ప్రస్తుతానికి సాధారణమైనటువంటి ఒక శాకాహారం తినాలి అనేది మొదటి రూలు, జనరల్ రూల్ ఇది. ఎందుకంటే ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాధనగా శ్రద్ధ చేయాలనుకునే వాళ్ళు శాకాహార భోజనం మాత్రమే చేయాలి. అలా కాకుండా నేను మాంసాహారం తింటాను అనుకున్నారు అనుకోండి, మీరు సపోజ్కి ఏమవుతుంది, మీరు ఆధ్యాత్మిక తపస్సుకి సాధనకి పనికిరారు, అంతే. తినొచ్చు, మీ ఇష్టం. మరి శాకాహార భోజనం ఎందుకు తినాలి అంటే మాంసాహార భోజనం మీరు నైవేద్యం పెట్టలేరు. మనం ఏం చెప్తున్నాము, మనం తినే ముందు ఆహారము ఈశ్వరుని నైవేద్యం పెడుతూ ఈశ్వరుని దగ్గర నుంచి ప్రసాదంగా తినమని చెప్తున్నాము. మరి ఈ జంక్ ఫుడ్లు, ఈ యొక్క అనేక రకమైనటువంటి మాంసాహారాలు, ఇవన్నీ మాంసము, ఇవన్నీ కూడా నైవేద్యం మనం పెట్టలేం కదా. అదేవిధంగా దాని వలన మీ యొక్క ఆక్సిజన్, రక్త ప్రసరణ అన్ని కూడా చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు ఆధ్యాత్మికంగా మీకు ఎటువంటి సహకరించదు. అధిక నిద్ర, ఎందుకంటే కుంభకర్ణలాగా 6 నెలల పాటు తినడము, 6 నెలల పాటు పడుకోవడం అయిపోతుంది. ఇక సాధన ఏం చేస్తారు? కాబట్టి ఎంత తినాలి, ఇది పెద్ద డౌట్ ప్రతి ఒక్కరికి. ఏమంటుంది శాస్త్రం, ఏమంటుందంటే నువ్వు ఎంత తినాలనేది ఆల్రెడీ చెప్పింది. ఇప్పుడు అర్ధ భాగము భోజనం చేసుకోవాలి, పావు భాగము నీరు తాగాలి, పావు భాగము ఖాళీ ఉంచాలి. అదే విధంగా ఇంకేం చెప్తుంది, మనం ఎప్పుడైతే మరొక ఇడ్లీ తినగలను అని మీకు అనిపించింది అనుకో, సపోజ్, అప్పుడు ఆపియాలి. ఎందుకు? అప్పుడే మీకు ఈ యొక్క ఇటువంటి తేలిగ్గా ఉంటుంది. లేకపోతే అది కూడా తినేశారనుకోండి, ఆయాస పడతారు. దీన్ని చాలా మంది అంటారు. ఒక అతనేమో బాగా లావ్ అవుతున్నారని డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నారంట, నాయన నువ్వు రాత్రిపూట భోజనము కేవలము 2 పుల్కాలు మాత్రమే తినాలి అని చెప్పారు. 2 పుల్కాలు తిను అన్నారంట. ఆయన అన్నాడంట, డాక్టర్ గారు భోజనం ముందు తినాలా, భోజనం తర్వాత తినాలా అన్నాడంట. చూసారా, ఆయన చెప్పింది భోజనం ముందు కాదు, భోజనం తర్వాత కాదు, భోజనం స్థానంలో 2 పుల్కాలు తిను అన్నాడు డాక్టర్. అందువలన మనవలు ఏం చేస్తారు, ఓకే డాక్టర్ అని వెళ్తాడు. ఇంటికి వెళ్ళి మరొక 15-20 రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు. డాక్టర్ గారు నా వెయిట్ తగ్గట్లేదంట. ఏమి నాయన, మరి నేను చెప్పినట్టు తింటున్నావా? తింటున్నాను. ఎన్ని తింటున్నావు? మీరు ఎన్ని చెప్పారు? 2 చపాతీలు చెప్పారు. నేను 20 చపాతీలు తింటున్నాను అంటే మరో 10 మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. 10 మంది కూడా 2 చపాతీలు చెప్పారు, పుల్కాలు. అలా ఒక 20 చపాతీలు తింటున్నాను. ఇంకెందుకు తగ్గుతారు వెయిట్? ఇలాంటి వాళ్ళు ఉంటారు మన వాళ్ళు, పరమానంద శిష్యులు. కాబట్టి ఈ విధంగా ఆకలి మనకి ఇంకా తగ్గిపోయి ఇంకా మరొకటి తినగలను అని మీకు భావన కలుగుతున్నప్పుడు దాన్ని ఆపేయాలి పూర్తిగా. అక్కడ ఎలా తినాలి అంటే తినడం కూడా మనకి ఒక యజ్ఞం అని చెప్పారు ఉపనిషత్తుల్లో. ఏంటి? అన్నం న నింద్యాత్, అన్నం న పరిషక్షీత, అన్నం న నింద్య తద్వ్రతం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తుంటారు శాస్త్రం. అందువలన మనం ఆహారాన్ని ఎప్పుడు కూడా వ్యర్థం చేయకూడదు. అందుకే వీలైనంత తక్కువగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అన్నం అంటే సాక్షాత్ అక్కడి నుండే మన ప్రాణం వస్తుంది. కాబట్టి అన్నం ఏంటి?
అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతభిషం విశంతీతి తద్బ్రహ్మ. అన్నం బ్రహ్మ అన్నం రసో విష్ణు భోక్తా దేవో మహేశ్వర అని మనకి అన్నం తినేటప్పుడు మంత్రాలు ఉన్నాయి. అన్నం సంచిత్య భుంజానం అన్నదోసైన లిప్యతే అన్నం బ్రహ్మరసో విష్ణు భోక్తా దేవో మహేశ్వర ఇది సంచిత్య భుంజానాం అన్నదోషైన లిప్యతే. చూసారా, అన్నం అంటే అన్నం బ్రహ్మ, ఆ యొక్క రుచి ఉంటుంది కదా, టేస్ట్, అది ఎవరు? విష్ణు. మరి తినేవారు ఎవరు? అది కూడా శివ. ఈ చింతనతో మీరు అన్నం తింటే మీకు సకల దోషాలు అన్నీ కూడా నివారణ అవుతాయంట. అందువలన మనం ఇదంతా కూడా అద్భుతమైనటువంటి ధర్మం, సనాతన ధర్మం. మీరు ఏమి కష్టపడక్కర్లేదు. నిరంతరం మీరు చేస్తున్నటువంటి ఆ పనులని కాస్త మార్చుకుంటే చాలు. భావనలో మార్పు రావాలి. మీ దృక్పథం, మీ దృష్టి కోణంలో మార్చుకోవాలి. అందువలన ఇప్పుడు ఏం చెప్పారు? ఎక్కడి నుండి అన్నం వచ్చిందని చూసాము, ఎటువంటి ఆహారం తినాలని చెప్పాము, ఎంత తినాలి, ఎలా తినాలి, ఇవి చూసుకుంటే మొత్తం మీకు ఒక స్పష్టత వచ్చేస్తుంది. ఎందుకు? ఒకసారి నారద మహర్షి సనత్ కుమార్ దగ్గరికి వెళ్ళి, గురుదేవా, నాకు ఈ బ్రహ్మాండంలో ఉన్న విద్యలన్నీ వచ్చు, కానీ నా శోకం మాత్రం పోవడం లేదు. నేను విన్నాను ఋషుల దగ్గర, యోగుల దగ్గర, ఆత్మస్వరూప తత్వం తెలుసుకుంటే సకల శోకం నుండి విముక్తమని విన్నాను. నా శోకమును నివారించడానికి ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడ్డారు. ఎవరు? నారద. ఎక్కడ? సనత్ కుమార్ దగ్గర. ఆయన అంటాడు, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి స్మృతి లంబే సర్వగ్రంథీనా విప్రమోక్ష స్యాత్ అని చెప్పాడు సనత్ కుమార్. ఏంటి? ఆహారం శుద్ధిగా ఉంటే నీ మనశ్శుద్ధి అవుతుంది నారద. మనశ్శుద్ధిగా ఉంటే అప్పుడు నీకు వివేకం, వైరాగ్యం కలిగి అప్పుడు ఆ జ్ఞానాన్ని నువ్వు గ్రహించగలుగుతావు, దాంట్లో నిలబడగలుగుతావు. అందువలన అలాంటి నిశ్చయమైనటువంటి స్థిత ప్రజ్ఞ ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే నువ్వు జీవన్ముక్తుడిగా సకల శోకాల నుండి బయటపడతావని చెప్పాడు సనత్ కుమార్. అయితే ఇంతకీ మన ఆహారము మన మనసుకి ఎలా సంబంధం ఉన్నది అని మీరు అడగవచ్చు. మీకు డౌట్ వస్తుంది ఆల్రెడీ. అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే, అన్నమశితం త్రేధా విధీయతే తస్య యస్తవిష్టో ధాతు తత్పురీషం భవతి యో మద్యం అంత మాంసం యో అనిష్ట అంటే అనీహి అంటే తస్య అంటే మనహ అంటే ఏంటి? మొత్తం సూక్ష్మమైన పదార్థము మనస్సుకెళ్ళి వృద్ధి చేస్తుంది. ఆ మధ్యస్థం ఉన్న చూడండి, అది మాంసమును వృద్ధి చేస్తుంది. మరి పూర్తిగా స్థూలంగా గ్రాస్ ఉన్న చూడండి, మనం మలంగా మనము విసర్జిస్తున్నాము చెప్పారు శాస్త్రములు. అందువలన మనం తినే ఆహారం కూడా మన మానసిక స్థితిని మనకి ప్రభావితం చేస్తుంది. కొంతమంది చూడండి, జీవులని హింసించి అనేక రౌద్రంతో భయపెట్టి వాటిని చంపి ఆ మాంసం తినడం వలన ఆ యొక్క జంతువుల్లో ఉన్నటువంటి ఆ యొక్క క్రోషము, భయము, అలాంటి భావోద్రేకమైనటువంటి భావనలు మనలోకి వెళ్ళి మన యొక్క ఎమోషన్లు, మన భావనలు టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. వాళ్ళకి మానసిక స్థితి ఎలా ఉంటుంది చెప్పండి? శరీరం అయితే పశువుల్లాగా శరీరం పెరుగుతుంది తప్ప బుద్ధి, శాంతి, మానసిక వికాసము, వివేకము ఇవి ఉండవు. అందువలన ఇక్కడ ఏమంటున్నారు భగవాను అంటే, ఆయుహు సాత్విక ఆహారం తిన్న వాళ్ళకి ఆయుస్సు పెరుగుతుందంట. అంటే మన యొక్క వయస్సు కూడా, చాలా మంది నేను విలేజ్లో కొంతమంది చూశాను, మాంసము మందు తిని మనిషి ఒక బండరాయిలా తయారవుతాడు.
ఆయన ఒక 45-50 సంవత్సరములకే అన్ని అయిపోయి ఈ మొత్తం కొలెస్ట్రాల్ అంతా పెరిగిపోయి ఆయనకి హార్ట్ స్ట్రోక్ అంట అనేక ప్రాబ్లమ్స్తో చనిపోతుంటారు అకాల మరణములలో. అందువలన ఇక్కడేమంటున్నారు, ఆయుస్సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా అని చెప్పారు. శ్లోకంలో చూడండి, మొదటి లైను ఆయుస్సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా అన్నారు. అంటే ఆయు అంటే మీ ఆయుష్ను పెంచుతుంది. సత్వం అంటే ఏంటి? ఇక్కడ సత్వం అంటే మీ మనస్సు దృఢంగా, అంటే ఎటువంటి ఎమోషనల్స్కి మీరు షేక్ అవ్వరు అనమాట. స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటారు మన వాళ్ళు. అంటే మీ మనస్సు దృఢంగా స్థిరంగా ఎటువంటి ఉద్రేకాలకి మీరు చెలించకుండా స్థిరంగా ఉంటారు అని అర్థం. బలం అంటే శారీరకంగా దృఢంగా దారుఢ్యంగా మంచి బలంగా శక్తిగా నిలబడతారు. ఆరోగ్యం మీకు తెలుసు, మీ యొక్క ఆరోగ్యము సాధారణంగా మనకి మంచి ఆరోగ్యం ఉంటుంది, కానీ మనమే దాన్ని చెరుపుతున్నాము, మార్చేస్తున్నాము. ఎందుకు? శాకాహారులకి ఆరోగ్యం బాగుంటుందని చెప్తారు, కొంతమంది ఇది నమ్మరు. కానీ కోడి రామ్మూర్తి అనే ఒక వ్యక్తి ఆ విజయనగరం ఆ శ్రీకాకుళం ఆ ఏరియా వాడు, అతను సారు పెద్ద ఆయన ఎప్పుడూ లేరు, బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉండేవాళ్ళు. ఆయన కోడి రామ్మూర్తి అంటారు. ఆయన ప్యూర్ శాకాహారి. ఆయన బ్రిటిష్ వాళ్ళే స్టన్ అవాక్ అయిపోయారు. ఆయనకి గొలుసులతో కట్టి ఒక కారు ఎంత గేర్లో దాన్ని స్టార్ట్ చేసినా కారుని ఆపేసేవాడు. అలాంటి బలవంతుడు, కానీ శాకాహారి. అందువలన మనం అనారోగ్యం పాలయ్యే అవకాశాలు తక్కువ. శాకాహారం తిన్న వాళ్ళకి అనారోగ్యం రాదండి అని మీరు అన్నారనుకోండి, మాంసాహారుల కంటే కొంచెం తక్కువ. మీరు జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుండి కూడా మీరు బయటపడవచ్చును. సుఖం అంటే ఎటువంటి ఆందోళన లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? శాకాహారం తీసుకోవడం వలన ఫ్రూట్స్, ఫలాలు, మిల్క్ ఇలాంటివి తీసుకోవాలి. కాయగూరలు, స్వచ్ఛమైన కాయగూరలు, పండ్లు, దుంపలు, ఇలాంటివి, ఆకుకూరలు. సో దీని అర్థం ఏంటి? మనసు ఎవరికి ప్రశాంతంగా ఉంటుందో వారికి నిజమైన సుఖం. అశాంతస్తే కొత్త సుఖం అన్నారు 2వ అధ్యాయం. అంటే ఎవరి మనసు అయితే శాంతంగా ఉండదో వాళ్ళ సుఖం వచ్చే అవకాశమే లేదు. అందుకే వాళ్ళు వ్యసనాలకు బానిసయ్యి అది తాగుతున్న సమయంలో వాళ్ళు ఏదో ఒక లోకములో ఉన్నట్టు భ్రమ కలుగుతారు. డ్రగ్స్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ తీసుకుంటారు, స్మోకింగ్ ఇవన్నీ తీసుకుంటారు. ఎందుకు? వాళ్ళకి శాంతం అనేది లేదు, వాళ్ళ జీవితంలో సుఖం అనేది అసలే రాదు. అందువలన ఈ మనసుని కాస్త టెంపరీగా బలవంతంగా బంధిస్తారు, ఫోర్స్ఫుల్గా మనసుని ఆపేస్తారు. ఎందుకు? డ్రగ్స్ తీసుకుంటారు, ఆల్కహాల్ తీసుకుంటారు, స్మోక్ తీసుకుంటారు. ఇవన్నీ చేయడం వలన మనస్సు బలవంతంగా కట్టి పడేసినట్టు అవుతుంది. అప్పుడు వాళ్ళు కాస్త ఆ భ్రమలో, ఆ మోహములో, ఆ భ్రాంతిలో సుఖం అనుభవిస్తున్నాము అనే భ్రమలో ఉంటారన్నమాట. అందువలన నిజమైన సుఖం ఆందోళన, అలజడి, ఒత్తిడి లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు? సాత్విక ఆహారం తింటే. ఇంకేమంటున్నారు? ప్రీతి అంటే మనకి ఇక్కడ ప్రీతికి సుఖంకి తేడా ఏం అనిపించదు. కానీ ప్రీతి అంటే తినేటప్పుడు కలిగే ఆనందం, సుఖం అంటే తిన్న తర్వాత. ఈ రెండు ఒకటే అనిపిస్తే మనకి ప్రీతిపూర్వకంగా. అందుకే భజతాం ప్రీతి పూర్వకం అన్నారు అక్కడ భగవాన్. నాకు భజన చేసేటప్పుడు ప్రీతిగా చేయండి అంటారు, సుఖంగా చేయండి కాదు. అది భజన చేసిన తర్వాత మీకు సుఖం అనిపిస్తుంది, అమ్మయ్య చాలా సుఖం అనిపించిందండి. చేస్తున్నప్పుడు ప్రీతిగా చెయ్యాలి. తల్లి బిడ్డకి ఆహారం పెట్టేటప్పుడు ప్రీతిగా పెడుతున్నది, ఆ తిన్న తర్వాత సుఖం పొందుతుంది తల్లి. అలాగా బిడ్డ తింటున్నప్పుడు ప్రీతిగా తింటాడు, ఆ తిన్న తర్వాత సుఖం పొందుతాడు అనమాట. అలా తీసుకోవాలి మనం ఇక్కడ. అదేవిధంగా మనం తిన్న ఆహారం ఏమన్నారు? రస్యా, చూసారా? రస్య అంటే రసం, రుచి. అందువలన మనం ఆహారం ఎప్పుడు కూడా రుచిగా ఉండాలి.
ఇప్పుడు శాకాహారములో అందుకే ఇప్పుడు స్వీట్స్ అంటే దేని కింద వస్తాయి? శాకాహారం కింద వస్తాయి. కానీ మనం చేయని తప్పు ఏంటంటే శాకాహారం కదని ఒకటే పట్టిన పట్టు పట్టారనుకోండి, మీలో షుగర్ ఫ్యాక్టరీ తయారవుతుంది. అందువలన స్వీట్స్ తినాలని చెప్పింది శాస్త్రం. అందుకే మనం ప్రతి టెంపుల్ ప్రసాదము స్వీటే పెడతారు. ప్రతి సంబంధాల పెళ్ళిళ్ళలో కూడా స్వీటే పెడతారు. అందువల్ల స్వీట్ అనేది అది సాత్విక ఆహారమే, కానీ దానికి చాలా లిమిట్, మితంగా ఉండాలి. అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్పారు. అందువలన కమ్మగా రస్య అంటే తీయగా కమ్మగా రుచిగా ఉండేదాన్ని రస్యాహ అంటారు ఇక్కడ. తర్వాత స్నిగ్ధాహ. స్నిగ్ధ అంటే డ్రై పదార్థాలు తినకూడదు, కొంత ద్రవంగా ఉండాలి. అంటే నెయ్యి, నూనె ఇవి ఉండాలి. ఇవి తింటేనే మీ ఎముకలు గట్టి పడతాయి. అందువలన సాత్విక ఆహారంలోకి నెయ్యి వంటలు ఇవన్నీ సాత్విక ఆహారంలోకి వస్తాయి. స్థిర అంటే స్థూల శరీరానికి పోషణ ఇచ్చే ఆహారమే కాకుండా సూక్ష్మ శరీరానికి ఉండాలి. అంటే ఏంటి? స్థిరం అంటే మీకు ఇంతవరకు మనము సూక్ష్మ శరీరం గురించి చూసాం. ఇప్పుడు మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు అంటారు కదా, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ స్థిర అంటే స్థూల శరీరానికి పోషణ ఇచ్చే ఆహారము. అంటే ఈ మజిల్స్, ఈ మాంసాహారము, ఇవి ఉంటాయి కదా, చర్మము, స్కిన్, ఇవన్నీ కూడా. అంటే శాకాహారం తింటే స్థూల శరీరానికి పోషణ ఇస్తున్నది. ఇంతకుముందు మనం చెప్పాం నేతి వంటలు ఎముకలు అన్నాము. అదేవిధంగా ఇక్కడ మనము శాకాహారం చెప్పాం. శాకాహారంలో కూడా కొన్ని మనకి స్వీట్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా మన మనసు కూడా ప్రభావితం చేస్తాయి. సూక్ష్మంగా చెప్పాం. వృద్ధ్యాహ. వృద్ధ్య అంటే ఎంత గొప్ప ఆహారమైనా మనం చూడడానికి మన హృదయానికి ఇది తినాలి అని అనిపించాలి, లేకపోతే తినలేం మనం. అంటే మీ చూడడానికే మంచి ఆహ్లాదకరంగా ఒక కొనువిం అంటే ఎంతో ఇంపుగా అనిపించాలి కంటికి. సో దాన్ని వృద్ధ్యాహ అంటారు. అంటే నోరు ఊరిపోతుందండి, ఒక గులాబ్ జామ్ ఒకటేనా ఇంకోటి తినాలనిపిస్తుందండి అంటారు మన వాళ్ళు. అంటే దాన్ని హృద్యాహ అంటే హృదయానికి ఆకట్టుకుంటుంది అని అర్థం. ప్రియాహ అంటే అందువల్ల సాత్విక ప్రవృత్తి ఉన్న వారికి సాత్వికమైన ఆహారం వైపు ఆకర్షితులవుతారు. ఇది సాత్విక ఆహారం అన్నారు. సో రేపు రాజసిక తామసిక ఆహారం చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.